అందరికీ వందనాలు. యూత్ ఇన్ ద లైట్ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? గత సంవత్సరం శిలువ శ్రమల పునరుద్ధాన దినముల నుండి మరలా ఈ 2026 శిలువ శ్రమల పునరుద్ధాన దినముల్లోనికి అడుగు పెట్టించిన దేవునికే కృతజ్ఞతాస్తుతులు. ఒకటి ఆయన ఉచితమైన కృప అయితే, రెండవది మనం చేయాల్సిన పని ఏంటనంటే స్వీయ పరిశీలన. ఈ లెంట్ 40 డేస్లో మనం చేయాల్సిన పని ఆత్మ పరిశీలన. మనం 40 డేస్కి ముందు దేవునికి ఎంత దూరంగా ఉన్నామో, దేవుణ్ణి ఏ స్థానంలో పెట్టామో, దేవునితో మనకున్న సంబంధం ఎటువంటి రీతిగా ఉంది, శిలువ ముందు మనల్ని చూసుకునేటప్పుడు దేవుడు పెట్టిన ఆత్మ ఈ శరీరంలో ఉంది కాబట్టి నేను దాన్ని ఎటువంటి రీతిగా కాపాడుతున్నాను, ఎటువంటి రీతిగా దాన్ని నేను రక్షించుకోగలుగుతున్నానని పరిశీలించుకోవడానికి 40 దినాలు ఎంతో ప్రాముఖ్యమైన దినాలు. మనందరికీ తెలుసు, ఈ దినాలు వచ్చేసరికి మనల్ని మనం ప్రత్యేకించుకొని దేవునికి ఒక సమయాన్ని ఇచ్చి గడుపుతూ ఉంటాము, ఉపవాసాలు ఉంటాము. మరికొందరు అయితే మాంసాహారాలని తీసుకోరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవునికి దగ్గరగా ఉంటూ దేవునితో సంబంధం పెంచుకుంటూ ఈ 40 దినాలు ప్రతిష్ఠించుకొని ఈ లోకానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడతారు. ఈ 40 దినాలు 40 వర్తమానాలను వింటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటనంటే 40 వర్తమానాలు విన్న మన జీవితంలో ఒక వర్తమానం కూడా మన ఆత్మను సరిచేసుకునే మార్పుగాని లేకపోతే ఇదంతా వ్యర్థమే. కాబట్టి 2026లో దేవుడు ఏం చెప్తున్నాడనంటే కొత్తవేమీ మన జీవితంలోనికి యాడ్ చేయడు, కానీ మన పాత జీవితంలో మన క్రమాన్ని సరిచేయాలని ఆశపడుతున్నాడు. మనందరికీ తెలుసు, బైబిల్ ప్రకారంగా పాపం అంటే తప్పు చేయడం అని అనుకుంటాం, కానీ ఏంటంటే క్రమం తప్పిన ప్రేమ. దేవుని మనము ఏ స్థానంలో పెట్టి ప్రేమిస్తున్నామో అని పరిశీలించుకునే సమయం, ప్రాధాన్యతలు తిరిగి సరైన క్రమంలోనికి వచ్చే రోజులు ఇవి. దేవుడు మన ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోయిన క్రమాన్ని తిరిగి మళ్ళీ సరైన క్రమంలోనికి తీసుకొచ్చే రోజు. మార్కు సువార్త 1వ అధ్యాయము 30, 34, 35 వచనాల్లో చూస్తే ఆయన పెందుల కాడ లేచి ఒంటరిగా తండ్రికి మొరపెట్టడం మనం చూస్తాం. ఇక్కడ ప్రాధాన్యత యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఇచ్చిన ప్రాధాన్యత మనం ఇక్కడ చూస్తే దినమంతా ఎంతో సేవ, ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థత కార్యాలు చేసిన ప్రభువారు ఎంతో అలసటతో ఉంటారు మానవునిగా. అయినప్పటికీ నా రోజుని నేను ఇలా ముగించాను, నేను ఇలా ప్రారంభించాను, ఇన్ని చేయగలిగానంటే అది కేవలం నా తండ్రి అధికారం వలనే. ప్రార్థన అని అంటే చాలామంది మనలో అనుకుంటాము, మనం అడగాలి, దేవుడా ఇది చేయు నా జీవితంలో, లేదంటే ఈ సమస్య నా జీవితంలోంచి తీసే ప్రభా, నాకు అదివు ప్రభా, ఇదివు ప్రభా, ఇలా మార్చు ప్రభా అని అడుగుతాం. నిజానికి ప్రార్థన అని అంటే ప్రకటించడం. దేవుడే మన జీవితానికి రాజు. ప్రార్థన అంటే ఒక సింహాసనాన్ని మన జీవితం పైన వేసి దాన్ని పరిపాలించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుణ్ణి ఆ సింహాసనం మీద కూర్చోపెట్టడం. ఆయనే మన జీవితానికి రాజు, నా రోజుని పాలించేవాడు ఆయన, ఆయనకే సర్వాధికారము అని చెప్పడం, ప్రకటించడం, ఇదే ప్రార్థన అంటే. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే తండ్రే అధికారం గలవాడు నా జీవితానికి, అందుకని దేవుడు ప్రార్థించాడు. ప్రార్థన అంటే మనం ఓన్లీ దేవునికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఇచ్చి ప్రార్థించగలము. మనకి ఏడ్చుకుంటూ లేదంటే మన అవసరాలని చెప్పుకొని దేవునికి ప్రార్థించడం మాత్రమే మనకు తెలుసు చాలా మందికి. నిజానికి ప్రార్థన అంటే ఎప్పుడు చేసినప్పటికీ దేవుణ్ణి ముందుగా పెట్టడం, ప్రాధాన్యత ఇచ్చి నీ జీవితంలో దేవుని అనుమతించి సర్వాధికారం దేవునికి ఇవ్వడం. నిర్గమాకాండం 33వ అధ్యాయము దేవుడు మోషేతో మాట్లాడిన సందర్భం, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చాను, ఎన్నో అద్భుతాలు చేశాను. మోషే కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఐగుప్తు నుంచి విడిపించబడి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారనంటే బంగారంతో ఒక దూడను చేసుకొని దేవుణ్ణి పెట్టాల్సిన ఫస్ట్ ప్లేస్లో బంగారు దూడను పెట్టి పూజిస్తారు. అంటే క్రమం తప్పింది, దేవుని పూజించిన క్రమం తప్పింది, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తప్పింది. మోషే ఏమంటాడంటే ప్రభా, నువ్వు మాకు భూమి ఇచ్చినా, విజయం ఇచ్చినా, ఆశీర్వాదాలు ఇచ్చినా సరే నువ్వే మాకు ముఖ్యం. దేవుడు ఏమని అంటాడంటే మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అడుగు పెట్టడానికి ఒక దూతను మీ వెంట పంపిస్తాను నేను అని అంటాడు. కానీ మోషే ఏమంటాడంటే ప్రభా, నీ సన్నిధి మాతో రాలేందే, మమ్మల్ని ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్లకు అని అంటాడు. నీ సన్నిధి మాతో రావాల్సిందే, మేము ప్రత్యేకించబడిన జనులుమి అని లోకానికి తెలియనంటే నీ సన్నిధి మాకు ముందుండాలి. ఇది ప్రాధాన్యత అంటే. మోషే విజయం కన్నా, ఆశీర్వాదం కన్నా, భూమి కన్నా దేవుడే ప్రాముఖ్యమైన వ్యక్తి, దేవుడే ప్రాముఖ్యము, దేవుడే ప్రాధాన్యత అని తెలియజేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ 40 డేస్కి ముందు మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చుంటాం? మన జీవితాల్లో ఎన్నో ఆక్రమించుకున్నాయి. భయాలు అయి ఉండొచ్చు, పరిస్థితులు అయి ఉండొచ్చు, జాబ్స్ అయి ఉండొచ్చు, మన పనిబాట్లు అయి ఉండొచ్చు, మన తొందరపాటు విషయాలు అయి ఉండొచ్చు, మన ఆలోచనలు అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ దేవుని స్థానాన్ని ఆక్రమించింది ఏంటి నీ జీవితంలో?
దేవుడు అంటున్నాడు, నా స్థానం నీ జీవితంలో ఎక్కడుంది? ఈ 40 days ప్రేయర్స్లో మొదటి వారం మనం ధ్యానించాల్సిన విషయం ప్రాధాన్యత. సిలువ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నా జీవితంలో ఏ స్థానం ఉన్నాడు అని అంటే మనందరం ఖచ్చితంగా ముందుకు తిరిగి చూసే ప్రజలుగా ఉండం, వెనక్కి తిరిగి చూసే ప్రజలుగానే ఉంటాం. ఎందుకనంటే దేవుడు ముందున్నాడు, మనకి వెనుకుంటాడు. ఎందుకంటే మన పని బాటలన్నీ చేసుకొని ఖాళీ సమయంలో దేవునికి మనం మన సమయాన్ని అప్పగిస్తాం. మన యొక్క ప్రార్థనని సమయం ఉన్నప్పుడే చేస్తామనంటే, ఎందుకంటే మన స్థానము ఇతర విషయాలకి ఇస్తాం కనుక. మన ప్రార్థనలోనే దేవునికి ఎందుకు ముందు స్థానం ఇవ్వగలము అనంటే, ప్రార్థనలోనే ఆయన ఏమై ఉన్నాడో ప్రకటించి, నా జీవితం ఎలాగ ఉన్నప్పటికీ ప్రభా నువ్వే ముందుండి నడిపించు అని ఆయనకి ఇస్తాం కనుక, దేవునికి ప్రార్థన ద్వారా మనము ఒక ప్రాధాన్యత ఇవ్వగలం ముందుగా. కాబట్టి ఈ వారం అంతట్లో దేవుడు నీ జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడో పరీక్షించుకో, పరిశీలించుకో. ప్రభా ఈరోజు నా జీవితంలో ఏ విషయాలు అయితే ముందున్నాయో వాటన్నిటిని తీసి ముందుగా నీకు ఇవ్వడానికి నాకు హృదయాన్ని దయచే ప్రభాని ప్రార్థించు. ప్రభా మోషే వలె ఏదొచ్చినప్పటికీ నాకు అవన్నీ వద్దు కానీ నీ సన్నిధే నా కుటుంబానికి ముందుగా, నీ సన్నిధే నా ఆలోచనలకి ముందుగా, నీ సన్నిధే నా యొక్క నడవడికి ముందుగా, ఏదైనప్పటికీ నీ సన్నిధే నా ముందుండాలి ప్రభా అని చెప్పి ప్రార్థించు. ఈ వారం దేవుడు ముందుండి నడిపిస్తే తప్ప మన జీవితాలు ఒక క్రమ పద్ధతిలో ఉండవు. ముందు నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, వాటన్నిటికీ అవే వస్తాయని చెప్తున్నాడు. అంటే దేవునితో ప్రారంభిస్తే క్రమం తప్పకుండా మన జీవితం సరైన డైరెక్షన్లో వెళ్తుంది. ఒకవేళ దేవుడే ముందుండి నడిపించకపోతే గందరగోళంగా ఉంటుంది మన జీవితం. కాబట్టి వారమంతా దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు, నీ జీవితంలో తొలగించాల్సిన విషయాలు ఏమున్నాయి, వాటి మీద దృష్టి ఉంచి వాటిని పక్కన పెట్టి దేవునికి ముందు ప్రాధాన్యత ఇవ్వు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మోషేకి తోడై ఉన్న దేవుడు. మోషే ప్రార్థించగానే తిరిగి వారు కోల్పోయిన సంబంధాన్ని దేవుడితో మళ్ళీ తిరిగి సంబంధం ఏర్పరచుకోగలిగారు. మోషే ప్రార్థించగానే దేవునితో ముఖాముఖిగా ఒక స్నేహితుడిలా మాట్లాడి దేవుణ్ణి నీ సన్నిధే మాకు కావాలని అడగగానే తిరిగి మళ్ళీ దేవుడికి ఇవ్వాల్సిన ఒక క్రమమైన ప్రాధాన్యతని వారు ఇవ్వగలిగారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభా నీ సన్నిధే నా ముందు రావాలని మనం నిజంగానే ప్రార్థనలో ప్రార్థించగలిగితే దేవునికి ఆ ముందు స్థానాన్ని మనం ఇవ్వగలం. దేవుడు మనకి సహాయం చేస్తాడు, మనకు ముందుగా వస్తాడు.